ఒక మనుషుని గురించి మరొక మనుషుడు చెప్పట్లే. ఒక అధికారిని గురించి మరొక అధికారి మాట్లాడలే. మరి ఎవరు మాట్లాడుతున్నారు అనంటే ఒక సామాన్యమైన మనుషుని గురించి సర్వోన్నతుడైన దేవుడు పలుకుతున్న సాక్ష్యం అది. ఏమన్నాడు అనంటే, నా యోబు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇదిగో పాపమును విసర్జించిన వాడు. దుష్టుడా, అపవాది, కుయుక్తి కలిగిన వాడా, ఇంకా అతడి కొరకొక్క మాటలో తీర్చేవాలి అనంటే ఇంకా భూమి మీద ఎంత తిరిగినా అలాంటి వ్యక్తి ఇంకా లేనేలేడు. స్తోత్రం కలుగునుగాక. ఈ పూట నేను అంటాను, సంగమా, మనుషులు చెప్పుతున్న సాక్ష్యము కొరకు కాదు బ్రతకవలసినది. మనలను గూర్చి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడో ఆ భక్తిని కొనసాగించాలి మనం. ఈరోజు నచ్చితే నీ కొరకు గొప్పగా చెప్పొచ్చు నలుగురు మాటలు ప్రజలు. అదే మనుషుడికో నీవు చేదైపోతే అదే నోటితో నిన్ను అవమానపరచొచ్చు. కానీ నా దేవుని ఎదుట, నా దేవుడిని కొరకు సాక్ష్యం ఇచ్చేంతగా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు గొప్ప స్థాయిలో ఏ స్థితిలోనికి తీసుకొని వెళ్ళినా మనుషులకే కాదు, నిన్ను గూర్చి దుష్టుడికే సాక్ష్యం ఇస్తాడో, నా సేవకుడైనా నా బిడలైనా ఫలానా ఫలానా వారు ఇలాంటి భక్తి కలిగిన వారు అని. హల్లెలూయా. ఇప్పుడు దేవా,